టాలీవుడ్ కు 16 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన నటి శ్రియారెడ్డి తాను తాజాగా నటించిన సలార్ రాబోయే మూవీ ఓజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సలార్ కంటే ఓజీ చాలా గొప్పగా ఉంటుందని ఆమె అనడం విశేషం. సలార్ మూవీలో శ్రియారెడ్డి రాధారామ మన్నార్ పాత్రలో కనిపించిన విశేషం తెలిసిందే. 2006లో శర్వానంద్ సరసన నటించిన అమ్మ చెప్పింది మూవీలో కనిపించిన శ్రియారెడ్డి 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు సలార్లో మరో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీలో నటిస్తోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ 2 సినిమాల పైన స్పందించింది. సలార్ కంటే ఓజీ చాలా గొప్పగా ఉండబోతుందని ఆమె అనడం విశేషం. ఓజీ మూవీ ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పైన శ్రియ స్పందించింది. పవన్ కు ఉన్న పాపులారిటీ తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలిపింది. ఏ ఇతర నటుడికి ఈ స్థాయిలో అభిమానులు లేరని ఆమె అనడం విశేషం. పవన్ చాలా మంచి మనసున్న వ్యక్తిని చెప్పింది. ఓజీ కోసం డైరెక్ట్ సుజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్లు తెలిపింది. ఈ సినిమాలో తన పాత్రకు ఎలాంటి నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయని స్పష్టం చేసింది. ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన స్టోరీ రూపొందించిన డైరెక్టర్ సుజిత్ కు థ్యాంక్స్ చెప్పింది. ఈ సినిమాను తొలి రోజు ఫ్యాన్స్ తో కలిసి చూడటానికి తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. సలార్ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన శ్రియారెడ్డి 16 ఏళ్ల తర్వాత ఓ తెలుగు సినిమాలో కనిపించింది. గతేడాది సుడల్ అనే తమిళ్ వెబ్ సిరీస్ లోను ఆమె నటించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీపై ఎంతో ఆసక్తి నెలకొంది. పవన్ బర్త్డే సందర్భంగా మూవీ నుంచి గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఓఎస్జే గంభీర అనే పాత్రలో పవన్ నటిస్తున్నాడు.